విరిగిన విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. అలయా విరచిన దేవా, యాకోబును విరచిన దేవా, ఇశ్రాయేలుగా మలచుము నన్నందరలో, ఇశ్రాయేలుగా మలచుము నన్నందరలో, విరిగిన మనసే మా కొరకు సిలువలో నువ్వు నలిగినావు, జీవాహారముగా మీరు మారినారు. విరుగని మేఘము కురువదు భూమిలో పగులను నేల మేము విరిగిపోవాలి. లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎన్నో రీతిలుగా మేము విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యము చేసే దేవుడవు కాదు తండ్రి. మా మనస్సు విరిగిపోయింది ఈ లోకం పట్ల, ఈ లోక వైరాగ్యాల పట్ల, అయ్యా ఈ లోక వ్యసనాల పట్ల, ఈ లోక ఆనందాల పట్ల మా మనసు విరిగిపోవాలి.
ఈ లోకంలో ఉన్న సుఖాల పట్ల మా మనసు విరిగిపోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి అనుబంధాల పట్ల మా మనసు విరిగిపోవాలి. స్నేహాల పట్ల మా మనసు విరిగిపోవాలి. అయ్యా, మీ మనసు విరగకపోతే అది ఉపయోగపడదని మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మా మనస్సుని విరగొట్టండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అనేక రీతిగా నలిగిపోవాలి. మీ దర్శనం పొందుకోవాలంటే దయగల తండ్రి పశ్చాత్తాప హృదయంతో ఉదయకాల సమయంలో మీ సన్నిధికి సమీపిస్తుంది. మమ్మల్ని కనికరించండి అయ్యా. మా హృదయాంతరంగములను మీరు ఎదిగిన దేవుడు తండ్రి, బాగుగా మమ్మల్ని శుద్ధించండి. అనుదినము నూతన వాత్సల్యము మా మీద మీరు కనపరుస్తూ ఉన్నారు. నూతన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. అందరం కూడా పరిశీలన చేసుకుందాం కొద్ది నిమిషం. గడిచిన దినమంతా లోక సంచారం చేసి వచ్చినాం దేవుని ఇట్లా. మన నేత్రము చెడిపోయి ఉంటుంది, మన తలంపులు చెడిపోయి ఉంటాయి, మన హృదయము తప్పిపోయి ఉంటుంది. ప్రభు సన్నిధిలో సరి చేసుకుందాం. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దైవమా, మీ రక్తములు మా మీద ప్రోక్షిస్తున్నందుకు ఆయన నీ కనికరము అయా ప్రేమను బట్టి నీకు వందనాలు. మమ్మల్ని మీరు కనికరిస్తున్నారు. మీ కనికరం చొప్పునే మా ప్రార్థన జీవితాలు ఉన్నాయి. మీ కనికరం చొప్పునే మా జీవితాలు ఉన్నాయి. రోజు మేమేమై ఉన్నామో మీ కనికరమే కదా తండ్రి. ఎన్నోసార్లు మమ్మల్ని సాతాను పడేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఘోరమైన పాపాల్లో కూడా పడేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తల ఎత్తుకోలేనటువంటి పరిణామాలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినారు తండ్రి. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీకు స్తోత్రం, నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం. అద్వితీయుడా, సత్యవంతుడా నీకు వందనాలు. అతికాంక్షణీయుడా, అత్యున్నతుడా నీకు స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రం. అయ్యా, మా కన్నీరు మీరు చూస్తున్న దేవుడు. అనేక సంవత్సరాలుగా మీ సన్నిధిలో మేము కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాం. ఏ అంశాలను బట్టి మీ సన్నిధిలో మేము గోజాడుతున్నామో అని ఎరిగిన దేవుడు. ఏ విషయాలనైతే మేము యాచిస్తున్నామో అని ఎరిగిన దేవుడు. నువ్వు నా తండ్రి న్యాయస్తుడు కాదయ్యా. నువ్వు న్యాయము తప్పక జరిగించే దేవుడు అయి ఉన్నావు. అది ఆలస్యముగా వచ్చినాను, దాని కొరకు ఎదురు చూడము, అది తప్పక నెరవేరునని మీరు సెలవిస్తూ వచ్చారు. మా ప్రార్థనలకు జవాబు కొంత ఆలస్యంగా రావచ్చు, కానీ తప్పక వస్తుంది అని నిరీక్షణ మాకున్నది. తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, అభిషేకించండి అయ్యా. క్రొత్త తైలముతో మమ్మల్ని తట్టండి. ఉదయకాల నూతన తైలం మాకు కావాలి. ప్రాణనాథానికి వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. నీకు స్తోత్రం అయ్యా. ప్రేమ పూర్ణ ప్రాణనాథుడానికి వందనాలు నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ కృపే మమ్మల్ని కాస్తుంది. నీకు స్తోత్రాలు అయ్యా. నీకు థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మమ్మల్ని మరొకసారి మీ రక్తం చేత కడిగినందుకు ఆయనకు స్తోత్రం అయ్యా. మా హృదయాంతరంగాలను శుద్ధి చేసినందుకు ఆయనకు స్తోత్రాలు తండ్రి. శత్రువు యొక్క ఊరి నుండి మమ్మల్ని తప్పించినటువంటి దేవానికి స్తోత్రములయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెట్ us worship our Lord. Let us praise our Master, Holy Spirit. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా నీకు స్తోత్రం.
అతికాంక్షణీయుడా నీకు స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి 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 యేసయ్యా స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము రాజా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. త్రియేక దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. సర్వాంతర్యామి, సత్యస్వరూపి, ఆత్మస్వరూపి అయ్యా నీకు వందనాలు. సదాకాలముతో నీకు స్తోత్రం నడిపించేవాడు అయ్యా నీకు వందనాలు. కృప చూపించేవాడు నీకు స్తోత్ర అయ్యా నీకు వందనాలు, 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 వందనాలు అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలు రాజా, నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సత్యస్వరూపిణి దేవా, హల్లెలూయా దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. నా యేసయ్యా వందనాలు. నా ప్రాణనాథుడా నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తుతి స్తుతి స్తుతి. అతికాంక్షణీయుడా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా మమ్మల్ని మరొకసారి నూతన తైలం చేత మీరు అభిషేకిస్తున్నందుకై నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అతికాంక్షణీయుడా నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యా నీకు స్తోత్రం. నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులేనా చెయ్యి విడిచిన నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులేనా చెయ్యి విడిచిన ఈ క్షణమైన నన్ను మరువకుండా ఈ క్షణమైన నన్ను మరువకుండా నీ ప్రేమతో నీ ప్రేమతో నన్ను హత్తుకుంటే
మారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే. నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి, నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి, నీ కుడి చేతితో నన్ను పట్టుకుంటివే. నీ కుడి చేతితో నన్ను పట్టుకుంటివే. యేసయ్యా, 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 కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. హృదయము పగిలే వేదనలోన, కన్నీరు పొంగే పరిస్థితులలో, హృదయము పగిలే వేదనలోన, కన్నీరు పొంగే పరిస్థితులలో, ఒడిలో చేర్చి ఓదార్చువాడా. ఒడిలో చేర్చి ఓదార్చువాడా, కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే, కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే. యేసయ్యా, 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 కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే. నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా. యేసయ్యా, 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 కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే. నా ధైర్యము నీవే యేసయ్యా, నా
ఘనత స్తుతులు నీకే. ఉదయకాల సమయంలో స్తుతి నైవేద్యము నీకు సమర్పిస్తున్నాం తండ్రి. అంగీకరించే దేవుడు, ఇజ్రాయేలు జయ స్తోత్రముల మీద ఆశీర్వడవచ్చున్న దేవుడు నీకు స్తోత్రం. స్తుతిని ఇష్టపడే దేవుడు తండ్రి. అయ్యా నీకు వందనాలు 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 స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును మేము అందుకున్నాం. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము తండ్రి. ఎంత స్తుతించినా మీ రుణం తీర్చుకోలేము. మా జీవమును ధారపోసినా మీ యొక్క రుణం తీర్చుకోలేము. మా ప్రాణం మీ కొరకు అర్పించినా మీ రుణం తీర్చుకోలేము. అంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణను మీరు మాకు ఇచ్చినందుకు ఆయనకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్కసారే మా కొరకు మీరు అర్పించబడ్డ ఆ శ్రేష్ఠ రక్తమును బట్టి నీకు వందనాలయ్యా. ఆ శ్రేష్టమైన బలియాగము కొరకై నీకు స్తోత్రములయ్యా. యుగ యుగాలుగా మా కొరకు నిరంతరము మొరపెడుతున్నటువంటి అయా మీ రక్తం కొరకు నీకు స్తోత్రాలు. మీ పవిత్రమైన రక్తం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం ప్రభు నామమును ఘనపరుస్తూ మరి శ్రేష్టమైనటువంటి ప్రార్థన అంశాలు కలిగి ఉన్నాం. మన దేవుడు ఆలకించావు. ఆయన ఆమెను పలికే దేవుడు అయి ఉన్నాడు. నమ్ముదాం, విశ్వసిద్దాం. దేవస్థానంలో మనం ప్రార్థన విజ్ఞాపనను బట్టి ముందుకు సాగుదాం. అనే దినం మనం చేస్తూ ఉన్నాం. నశించిపోతున్నటువంటి ఆత్మల్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఇది. నశించిన దానిని వెదికి రక్షించటకే కదా ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చినాడు. ఆయన మరి ఏ ఉద్దేశం కొరకు ఈ లోకాన్ని దిగి వచ్చినాడో అదే ఉద్దేశాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు నశించడం ఆయన చిత్తం కాదు. ఏ ప్రాంతంలో ఉన్నవారైనా, ఏ దేశంలో ఉన్నవారైనా, ఏ కులంలో ఉన్నవారైనా, ఏ మతంలో ఉన్నవారైనా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరూ రక్షింపబడాలని కోరుకుంటున్నాడు కదా. మనం కూడా నశించిపోతున్నటువంటి అనేకులను బట్టి ప్రార్థన చేద్దాం. దేవుడే వారి యొద్దకు సువార్త సందేశం వెళ్ళినట్లుగా గొప్ప ద్వారాలు దేవుడు తెరవాలి. అదే రీతిగా మరి కొత్త విస్తారంగా ఉన్నది. మారుమూల ప్రాంతాలలో ఎన్నో గ్రామాలు, సువార్త అందని గ్రామాలు ఉన్నాయి కదా. ప్రతి గ్రామానికి దేవుడు అనేకులను నడిపించినట్లు మనం ప్రార్థన. గొప్ప సేవకులను, భారం కలిగిన సేవకులను దేవుడు లేవనెత్తినట్లుగా పంపడానికి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే పంపాలి అట్టి సేవకులను, దేవుడు అభిషేకించాలి. అటువంటి భారం కలిగిన సేవకులను మనం ప్రార్థన చేద్దాం. కొత్త విస్తారంగా ఉన్నది, కొత్త వారిని పంపం దేవాన్ని వేడుకుందాం. అదే రీతిగా నశించిపోతున్న వారు, రక్షింపబడ్డ వారు ఎందరో ఉన్నారు. ఈ రక్షింపబడిన వారు కూడా ఇంకా సత్యములు లేకుండా అనేక దుర్బోధల చేత, యజబేలు బోధల చేత నడిపించబడి, ఇది చాలా దారుణమైనటువంటి కార్యం. వారికి కూడా దేవుడు విడుదల దయచేయాలి. సత్యంలో నడిపించాలి. వాక్య జ్ఞానం ఎరిగినటువంటి వారుగా ఈ లోకంలో జీవించాలి. మరి సాతాను చెర నుండి దేవుడి వారిని విడిపించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. సత్యమందు అనేకులను దేవుడు ప్రతిష్ఠ చేయనట్లుగా యేసయ్య చేసిన ప్రార్థన ఇది. అయ్యా నీవు నేను ఏకమై ఉన్నట్లు వారిని ఏకము చేయి, వారిని సత్యమందు ప్రతిష్ఠించమని ప్రార్థన చేస్తున్నాడు. కనుక మరొకసారి ఈ అంశాన్ని బట్టి మనం ముందుకు సాగుదాం. నవీందర్ తమ్ముడి యొక్క అంశాన్ని బట్టి ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, రక్షక, మహాప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కనికరం చొప్పున ప్రభా, మీ గొప్ప వాత్సల్యం చేతనే మమ్మల్ని మరి ఒకసారి ఇగో నీ పాద సన్నిధిలో ప్రభా తండ్రి నాయన ఇలా ఆరాధించటకు అయ్యా ప్రార్థించడానికి ఇచ్చారు. నీకు వందనాలు, కృపకరకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన దినమంతట్లో క్షేమం అనుగ్రహించారు. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. ప్రతిదీ మీ కృపను బట్టి ప్రభావ మమ్మల్ని బ్రతికించారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయం అంతా పరిశుద్ధుడా నేను ఆరాధిస్తూ ఉండగా మీరే మా మధ్యలో దిగి వచ్చి మా స్తుతులపైన ఆసీనుడమైన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా తను ఆయన మమ్మల్ని ప్రభా తండ్రి ఆయన నీ పాదాలు పట్టుకొని వేడుకోగానే ప్రభా నీ పరిశుద్ధమైన రక్తం చేత మమ్మల్ని శుద్ధి చేసిన దేవానికి వందనాలు. కాబట్టి హృదయాలు చెప్పుకొని ప్రార్థన అంశాలు పట్టుకొని పాదసన్నిధిలోకి వస్తున్నాగా కృప చూపించండి. ఆమె పలకమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు. అవును, చిత్తానుసారంగా ప్రార్థించుట ప్రభా తండ్రి నాయన నిజముగా మొరపెట్టు వలన ప్రభా మీరు అంగీకరిస్తారని చెప్పారు. అవును తండ్రి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. ఇదిగో నీ పాసనిధిలో ప్రభా అయ్యా మరి రక్షణ పొందిన వారి కొరకే ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రాలు. మీరు లోకానికి వచ్చుడువే ప్రభా తండ్రి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు కనుక ప్రభా తండ్రి నాయన ఎందరో ప్రభా తండ్రి నాయన మిమ్మల్ని ఎరుగకనే ప్రభా తండ్రి నాయన నశించిపోతూ ఉన్నారు. వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క హృదయాలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఆ ఏ పరిస్థితుల్లో ప్రభాతం ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు కానీ ప్రభాతాన్ని నేను వారి కొరకే ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఈ క్షణం నుంచి మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం. నశించిన దాన్ని వెతికి రక్షించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదివరకే స్వార్థ విని కూడా నిర్లక్ష్య వైఖరితో ఉన్నవారిని మీరు దర్శించండి. వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. వాళ్ళ హృదయంలో గొప్ప మార్పు కలగ చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. ప్రభాతాన్ని స్వార్థ విన్న వారిని అయా అనేక మంది స్వార్థ ప్రకటించే వారిని లేవనెత్తామని ప్రార్థిస్తున్నాం. పండుగ కోసం వారిని లేవనెత్తామని ప్రార్థిస్తున్నాం. అయా ఆత్మచేత నింపబడి
నేను అయ్యా తండ్రి నాయన నా దేవుని సువార్తను ప్రకటించాలని వారిని ఆశ కలిగిన వారిని లేవనెత్తమని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ స్తోత్రాలు ప్రభు తండ్రి నాయన వారి ద్వారా అనేక మంది సువార్త ప్రకటించడానికి సహాయం తెచ్చండి అయ్యా. సువార్త ప్రకటించని ప్రదేశమే ఉండకూడదు నాయన, నీకు వందనాలు. ప్రతి ఒక్క చోటల్లా ప్రభాతం నిన్ను గురించిన సువార్త అయ్యా తను ప్రకటించబడకు విన్నవారు అంగీకరించడానికి సహాయం దయచేయండి. స్తోత్రాలు ప్రభాతాన్ని నాయన. దుష్టుని అయ్యా తండ్రి నాయన దుష్టుని గాలం నుంచి విడిపించండి అయ్యా. వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు ప్రభాతాన్ని నాయన. పరిశుద్ధుడానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. అనేక మంది కూడా రక్షణ పొందుటకు సహాయం దయచేయండి. దినాన అనేక మంది రక్షణ పొందబోతున్నారు. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు. అనేక మంది అయ్యా దినానని కోత కోసేవారు లేపబడబోతున్నారు. నీకు వందనాలు. అనేక మంది కూడా ప్రభాతాన్ని నాయన సువార్థికులుగా బయలు వెళ్ళబోతున్నారు కనుక నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇదివరకు సువార్త ప్రకటిస్తున్న వారిని దీవించండి, అభిషేకించండి, ఇంకా మీరు బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన ప్రతి సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. అలాగనే ప్రభాతాన్ని నైనా అయ్యా తనైనా సత్యమందు వారిని ప్రతిష్ట చేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది కూడా ప్రభావం మిమ్మల్ని ఎరిగినప్పటికీ ప్రభాతాన్నైనా అయ్యా లేఖన సారాంశమైన బోధని ప్రభాతాన్నైనా ఎరగక అసత్య బోధలో కొనసాగుతూ ఉన్నారు నాయన. నీకు స్తోత్రాలు ప్రభాతాన్నైనా అయ్యా యజబెల్ బోధ కింద కొనసాగుతున్నారు. వారందరినీ ఒకసారి దర్శించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు అయ్యా. ముందుగా ప్రభాతాన్నైనా అయ్యా వారిలో ఉన్న అహాన్ని అణచివేయటకు మీరు దిగిరమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు ప్రభాతాన్ని అయినా అయ్యా తనైనా సత్యం వాళ్ళ చెవులకి రాగానే ప్రభాతాన్ని నాయన అహమాని అడ్డుగా ఉండి ప్రభాతాన్ని సత్యాన్ని అంగీకరించలేకుండా చేస్తున్న అహాన్ని అణిచివేయమని ప్రార్థిస్తున్నాం. అహంను అణిచివేసి ప్రభాతాన్ని సత్యాన్ని అంగీకరించే మనసు, వాళ్ళకి దీనమైన మనసు, సాత్వికమైన మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. అసత్య బోధన నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. అసత్య బోధన పెళ్లగించమని ప్రార్థిస్తున్నాం. యజబెల్ బోధనను పారద్రోళమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. లేఖన సారాంశమైన బోధనే ప్రభాతాన్ని నేను ప్రతి ఒక్కరు అంగీకరించటకు, బోధించటకు, వినుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభాతాన్ని నాయన ఆయా బోధిస్తున్న బోధ అలా ఉన్నదో లేదని ప్రభాతాన్ని నాయన లేఖనాలను పరిశోధించే వ్యక్తులను మీరు తయారు చేయమని ప్రార్థిస్తున్నాను, లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీకు స్తోత్రాలు ప్రభాతాన్ని నాయన. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధుల మీరు కార్యం జరిగించండి. నీకు వందనాలు అయా. ఆదిమ అపోస్తులు చేసింది ప్రభావ, మీరు చెప్పింది ప్రభాతాన్ని నాయన చేస్తున్న బోధ అయా తను నాయన నీ దాసులు ప్రభాతాన్ని బోధిస్తున్నాక అనేక మంది కూడా వినుటకు ప్రభావ అంగీకరించడానికి సహాయం దయచేయండి. స్తోత్రం. అలాంటి వినగలిగే మనసును ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. నీకు వందనాలు అయా. ప్రభాతాన్ని నాయన అయా చెవి గలవాడు వింటాడు కనుక నీకు స్తోత్రాలు ప్రభావ. దురద చెవులు గాడు వినాడు కనుక అయా వారికి ఉన్న అలాంటి లోపాలను తొలగించి వేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభావ. నేను గొప్ప మార్పు తేబోతున్నారు. నీకు వందనాల పరిశుద్ధ ఆత్మదేవ మీరే అల్లాడి ప్రభావ ప్రతి ఒక్క హృదయాలను తట్టి ప్రభావ సత్యం వైపు మళ్లింప చేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. అసత్య బోధలు యజబెలు బోధలు ప్రభావ నేను అయా దురాత్మలన్నీ వేస్తున్నామో లయమైపోవును గాక ప్రార్థిస్తున్నాను. స్తోత్రం అయా. తన సత్యమే గెలుచును గాక నీకు వందనాలు అయా. సర్వసత్యమే ప్రతి ఒక్క హృదయంలో స్థాపించబడును గాక, ప్రతి ఒక్క చోట సత్యమైన జెండా ఎగరవేయబడును గాక అని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. గొప్ప తను మీ కార్యం జరిగించడం మీరు దిగిరండి. పరిశుద్ధ ఆత్మదేవ మీ కార్యం జరిగించండి. మనుషుల ద్వారా ఏది కాదు కానీ అయ్యా తనైనా మీరు సమస్తము చేయగలవు కనుక నీకు వందనాలు. నిన్ను ఆహ్వానిస్తున్నా, మీరు దిగి వచ్చి కార్యం జరిగించమని ప్రార్థిస్తూ పరిశుద్ధ ఆత్మదేవాన్ని మర్చిపోతే క్షమించి ముందు చేయబోయే ప్రార్థనలు కూడా మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తే పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అదే రీతిగా దేవుని పెట్టారా మనం దేవుని యొక్క సత్య ప్రణాళిక గ్రంథాలు ప్రపంచమంతా వెళ్ళాలి. దైవజనుడు మరి ఆరోగ్యంగా బలహీనంగా ఉన్నాడు. దేవుడే తనను సత్తువ మరి బలం అనుగ్రహించి యవ్వన కాలపు బలము చేత మరి అనేక ప్రాంతాల్లో ఇంకా బహుబలంగా వాడుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుడే దిగి వచ్చి తనకు మంచి ఆరోగ్యం అనుగ్రహించాలి. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులతో మరి మినిస్ట్రీ కొనసాగుతున్నది. ఏమాత్రము సత్యం ఎరిగినటువంటి సేవకుల దగ్గరనే ఈరోజు ధనం నిండిపోయింది. మన దగ్గర దర్శనం ఉన్నది, సత్యం ఉన్నది, కానీ ధనము లేదు. దేవుడే మరి దాచబడిన ధనము నీకు ఇస్తారన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చి మన యుద్ధకు సమృద్ధిగా ధనము దేవుడు నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. థాయిలాండ్లో జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి దిగి వచ్చి ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా సక్సెస్ఫుల్ చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఆ ప్రాంతంలో మరి అనేక మంది ఇంటర్నేషనల్ వైడ్ సేవకులు ఎందరో రాబోతున్నారు. వారందరి కన్ను దేవుడు తెరిచినట్లుగా మరి దాసుని యొక్క దర్శనాన్ని వారు కూడా అందుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా మరి సేవకులందరి ఆరోగ్యాల గురించి, కుటుంబాల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి క్షేమకరమైనటువంటి స్థితి దేవుడు అనుగ్రహించాలి. ప్రతి కుటుంబానికి ఆర్థికంగా బలపరచాలి. దేవుడి దిగి వచ్చి అద్భుత కార్యాలు జరిగించినట్లు మనం ప్రార్థనలో ముందు కొనసాగదాం. ఈ యొక్క అంశాలను బట్టి శేషరావు గారు ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.
ప్రసాదింపజేసినందుకు వందనములు స్తోత్రములు నాయన. తండ్రి మాకు ఇచ్చిన ప్రవక్తను బట్టి వందనములు ఆమేన్. చెల్లిస్తున్నాం. దేవా, గురువు అద్భుతమైనటువంటి రీతిలో ప్రభువా మమ్మల్ని చెక్కడానికి మీరు ఇచ్చినటువంటి ప్రవక్తను బట్టి మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యగారికి మంచి ఆరోగ్యము దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి ప్రభువా. బ్రతుకు దినములన్నీ ప్రభువా సంపూర్ణమైన ఆరోగ్యంతో ప్రభువా, ఆనందంతో, ఉత్సాహంతో, గానంతో ప్రభువా బ్రతుకున్నట్లు సహాయం చేయండి. నెత్తి నుంచి అరికాలం వరకు ప్రభువా మీరే స్వస్థతనివ్వండి. మీ గాయపడిన హస్తంలో చేత ముట్టి సంపూర్ణ ఆరోగ్యం ప్రభువా వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా Thank you, అయ్యగారి Lord. అంతా తొలగించండి. పునర్నిర్మరణ కార్యక్రమం చేపట్టినాడు దైవజనుడు ప్రభు. అనేకులు వాళ్ళ ఆస్తులను ప్రభువా ఇచ్చుటకు మీరు సహాయం చేయండి. వాళ్ళ చేతుల నిండా ప్రభు ధనమును దయచేయండి. తండ్రి, దృష్టికి ఉన్నటువంటి అప్పులన్నీ తొలగించి అద్భుతంగా ప్రభువా మీరే నడిపించమని అడుగుతున్నాము తండ్రి. మీకు వందనములు స్తోత్రం. ఇన్ని రోజులు అప్పులు నాకు చాలు ప్రభువా, ఇంకా అప్పుల నుంచి ప్రభువా విడుదల కలగచ్చు. ఆకాశ వాక్యులు మినిస్ట్రీలో ప్రభువా అద్భుతంగా ఐశ్వర్యంతో నింపమని అడుగుతున్నాను. ధనవంతులుగా చేయండి ప్రభువా. ప్రతి ఒక్క సేవకునికి మీరే మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్క సేవకుని కుటుంబమును దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి. ఆయన మీకు వందనములు స్తోత్రం. ప్రతి ఒక్కరికి ప్రభువా ధనమును సమృద్ధిగా దయచేయండి ప్రభువా. ఓఫెన్ మినిస్టర్స్లో ప్రతి సేవకునికి ధనము కనుక ఇస్తే కేవలం నీ పనికి వాడుతారు తండ్రి. ప్రతి ఒక్కరికి మీ ఆకాశ వాక్యులు విప్పి ధనమును సమృద్ధిగా దయచేయండి. వాక్యం ఇచ్చినారు ప్రభువా, ధనమును కూడా దయచేయండి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి మార్గము సరళము చేయండి తండ్రి. మీకు వందనములు స్తోత్రం ప్రభువా. థాయిలాండ్లో జరగబోయేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం కొరకు నీకు వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాము. దైవ దర్శనం దినోత్సవం ప్రభువా, మీరు అయ్యగారికి దర్శించినటువంటి ప్రణాళికను ప్రభువా బయలుపరిచినటువంటి దినము తండ్రి. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వేదిక పైన ప్రభువా మొట్టమొదటిసారి అద్భుతంగా మీరే జరిగించబోతున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రభువా ఘట్టం కొరకు వందనములు స్తోత్రము తెలియజేస్తున్నాం. అక్కడ నుండి ప్రతి దేశములకు సత్యము విస్తరించును కాకని ప్రార్థిస్తున్నాం. మీరే దిగి వచ్చి గొప్ప కార్యము చేయండి. అనేక దేశాల నుంచి గొప్ప గొప్ప ప్రభువాని ప్రణాళికలో ఉన్నటువంటి నీకు లోబడి ఉండేటటువంటి సేవకులను, దైవజనులను అక్కడికి రప్పించమని అడుగుతున్నాము తండ్రి. ఆ ప్రభు కార్యక్రమానికి అడ్డుకట్టలు వేయాలని చూస్తున్నాం. ఆత్మ నుంచి ఇక్కడ శక్తులు వేస్తున్నాము, బంధిస్తున్నాము. అక్కడికి వచ్చే దైవజనులందరి ఆరోగ్యం ప్రభు మీరే కాచి కాపాడండి తండ్రి. కావలసిన ధనమును సమకూర్చండి, బుకింగ్ కావాల్సిన ధనమును సమకూర్చండి ప్రభు. అందరూ అక్కడికి చేరి ప్రభు అద్భుతంగా జరుగుతున్నట్లు మీరు సహాయం చేయండి. అనేకులు వచ్చేటప్పుడు మీరు సహాయం చేయండి తండ్రి. వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అదేవిధంగా సత్యం ప్రభు విస్తరించడానికి కావలసినటువంటి మార్గములను ప్రభు మీరు సరళం చేయండి. అయ్యగారు రాసినటువంటి సాహిత్యము గ్రంథాలు ప్రపంచవ్యాప్తంలో ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళటకు మీరు సహాయం చేయండి. మొదట ఇంగ్లీష్లో ప్రభు ముద్రించటకు మీరు సహాయం చేయండి. ఇప్పటి వరకు ముద్రించిన గ్రంథాలు విస్తరించడానికి మీరు సహాయం చేయండి. విరిగిన గ్రంథాలు ముద్రణలోనికి వచ్చేటప్పుడు మీరు సహాయం చేయండి. దాని కొరకు కూడా కావాల్సిన ధనమును, కావాల్సిన స్టాఫ్ను ప్రభు మీరే సహాయం చేయండి తండ్రి. పని చేసేవారు తక్కువ మంది ఉన్నారు ప్రభు. పని వారిని లేవనింపచేయండి. ఈ సాహిత్యం ప్రభు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి మీరు సహాయం చేయండి. యూట్యూబ్ ద్వారా ప్రభు మీరు అయ్యగారి ప్రసంగాలను ప్రతి భాషలోనికి అనువదించడానికి మీరు ఏఐని వాడుతున్నారు. స్తోత్రములు. అద్భుత కార్యము మేము చూడబోతున్నాము తండ్రి. కడవరి కాలంలో మీరే ప్రభు ప్రవక్తను నిలబెట్టుకొని అద్భుతంగా మీరు నడిపిస్తున్నందుకు వందనములు స్తోత్రములు. సత్యములు ప్రభు మమ్మల్ని నడిపించినందుకు వందనములు స్తోత్రములు. దేవా, ఈ రాబో దినంలో ప్రభు మీ కార్యములు పరిశుద్ధాత్మ కుమ్మరింపును ప్రభు మీరు దయచేయమని అడుగుతున్నాము. మీరే అద్భుత కార్యములు జరిగించమని అడుగుతున్నాము. అవి మేము చూడబోతున్నందుకు మీకు వందనములు స్తోత్రము తెలియజేస్తున్నాం. మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి వందనములు స్తోత్రము. ఈ మినిస్టర్లు చేర్చినందుకు వందనములు స్తోత్రములు ప్రభువా. నిర్లక్ష్యంగా ఉండకుండా మాకు చేతనైనంత ప్రార్థనలో ఉండటకు ప్రభువా మీరు సహాయం చేయండి. ఓఫిర్ మినిస్టర్లో ఉన్నటువంటి ప్రతి దైవజనుని, ప్రతి సేవకుని
ప్రతి విశ్వాసిని ప్రభువా మీరే లేవనింపచేయండి. అద్భుతంగా ప్రార్థన పరులను లేవనింపచేయండి. ప్రతి ఒక్కరి నోట ప్రార్థన ఉంటున్నట్టు మీరు సహాయం చేయండి. ప్రార్థన ద్వారానే నీ కార్యములు జరుగుతాయి ప్రభువా. ప్రతి ఒక్కరిని మంట పుట్టించండి. ప్రతి ఒక్కరిని ప్రార్థన మంటను పుట్టించమని అడుగుతున్నాము తండ్రి. మీకు వందనములు, స్తోత్రం. ఈ ప్రార్థన అంశం అన్నిటిని మీరు విన్నారని నమ్మొచ్చు ప్రభువా. మీకే వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ మాయస అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 స్తోత్రములు తండ్రి. మహాగణుడా, విఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. వేకువనే మీ సన్నిధిలో మీ ప్రణాళిక కొరకై, మీ చిత్తము నెరవేర్పు కొరకై మేము మోకరించి ప్రార్థిస్తుటకు మీరు చూపినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, అనేక అంశములను మీ యొక్క సన్నిధిలో కలిగి ఉన్నాం. కృప చూపించండి, జ్ఞాపకం చేసుకుని ద్వారా చేయబడే ప్రతి అంశాన్ని, ప్రతి ప్రేయర్ పాయింట్ను ప్రైజింగ్ పాయింట్గా మీరు మార్చినందుకై నీకు స్తోత్రాలు. ఆమెను అనువాడుగా నువ్వు దిగి వచ్చినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. మా ఆరోగ్యం చేత బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకుని మా ఎరుకలో ఉన్న వారిని మేము ప్రార్థన చేస్తున్నాం. దైవజనులు కరుణాకరణను బట్టి నీకు స్తోత్రాలు. సతీష్ కుమార్ అన్నను బట్టి నీకు స్తోత్రాలు. వారిని ముట్టండి. ఇద్దరు కూడా మరి నా తండ్రి గుండె సమస్యతో బాధపడుతూ ఉంటుండగా మా అందరి ప్రార్థన విని వారిని మీరు బాగు చేస్తున్నారు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడుగా దిగి వచ్చినావు. అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. వారిని ఇంకా పూర్ణ స్వస్థపరచండి. బలమైన పరిచయలు మీరు వాడుకోనండి. నీకు స్తోత్రాలు. రవేరాన్ని జ్ఞాపకం చేసుకుని దాసుని ముట్టండి. పూర్ణ స్వస్థత ఇచ్చాను అయా. గోపేరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. గొప్ప స్వస్థత ఆ యొక్క కుటుంబంలో, ఆ యొక్క అయా నీ దాసునికి మీరు దర్శించడం ద్వారా ఆ కుటుంబాన్ని మీరు రక్షణలో నడిపించమని మేము ప్రార్థన చేయండి తండ్రి. మరి పైడి రాజన్న కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. తమ్మునికి పూర్ణ స్వస్థత మీ ఆత్మలో మీరు అనుగ్రహించండి తండ్రి. నీ దాసుని మీరు వాడుకుంటున్నటువంటి విధానం కొరకై నీకు అవుట్ రీచ్ టీమ్ దయగల తండ్రి. మరి నీ దాసుని యొక్క అప్పు నిర్మూలన కొరకు రాష్ట్రమంతా వాళ్ళు పర్యటిస్తూ ఉంటుండగా వారు చేస్తున్నటువంటి అడుగుబెట్టు స్థలంలో గొప్ప కార్యాలు జరిగించండి. అనేకుల్ని మీరు బలపరచండి. అనేకులు గుప్పిలు విప్పుటకు మీ ఆత్మకార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. ఓఫర్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం, మా సంఘాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్న సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రతి సావుకుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. బలపరచండి, ఆదరించండి. అదే రీతిగా మా కుటుంబాలను మీరు మాకు ఇచ్చినటువంటి సత్య కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు. అయారాంలో వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మరి కుమార్తె యొక్క వివాహం, అనిత చెల్లి యొక్క వివాహం 20వ తారీఖున ఉంటుండగా అద్భుతంగా జరుగుటకు ఆ యొక్క వివాహ వేదిక ద్వారా గొప్ప సందేశం వెళ్ళటకు మీరు కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. అదే రీతిగా ప్రభువా మరి సుభద్రమ్మ వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసిన వారి ఆ కుమారుడు రక్షింపబడటకు మీరు కార్యం జరిగించండి. వారి యొక్క కోడలు కూడా రక్షింపబడటకు మీరు కార్యం జరిగించండి. అయ్యా నీకు స్తోత్ర. తమ్ముడు రంజిత్ని జ్ఞాపకం చేసుకురండి. మరి మంగళూరులో ఆ తమ్ముడి ద్వారా ఒకరోజైనా మరి సువార్త కూటం జరగడానికి మీరు కృప చూపించండి. ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాం. మీరు ద్వారాలు తెరవండి. అయా నీకు స్తోత్రాలు. నిశ్చితమైతే వచ్చిన నెలలో అక్కడ అద్భుతమైనటువంటి సువార్త కూట జరుగుటకు మీరు కృప చూపించండి. సహాయం చేయండి. మరి రాకపోకల్లో మీరు తోడు ఉండండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ప్రభువా ప్రార్థనలు ఎక్కిస్తున్న బిడ్డలు శేషరవారిని బట్టి మీరు జ్ఞాపకం చేసిన దాసుని ఇక్కడ మరి ఉద్యోగరీత్యా నడిపించి ప్రార్థనలో మీరు బలపరుస్తున్నారు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా అందరి తమ్ముడు జ్ఞాపకం చేసుకుని తన కుటుంబాన్ని, వాళ్ళ అమ్మను, నాన్నను, అక్క వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని స్తోత్రాలు. ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో ఆన్లైన్ ద్వారా కూడా అనేకులు వీక్షిస్తున్నారు తండ్రి. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎందరైతే కార్యక్రమంలో పాలిభాగస్తులు అయి ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి. నీకు స్తోత్రాలు. ఎలిశ్రావణ్ వాళ్ళ కుటుంబాన్ని బట్టి, మౌనరావణ్ వాళ్ళ కుటుంబాన్ని బట్టి తండ్రి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. కాంతారావును కూడా మీరు జ్ఞాపకం, దాసన వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. జాయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకు మంచి ఉద్యోగం మీరు దయచి. అయా నీకు స్తోత్రం. ఇంకెందరైతే మాకు విన్నపాలు, ప్రార్థన విన్నపాలు పెట్టినారో నువ్వు ఎరిగిన దేవుడు, ప్రతి విన్నపాన్ని మీరు అయా మరి మీ కృపలో నెరవేర్చండి, జ్ఞాపకం చేసుకోండి. సదాస్పేటలో ఉన్నటువంటి సంప్రదాయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకు పూర్ణ స్వస్థత దయచేయండి. అయా ఇప్పుడే ఇస్తున్నాములో బిడ్డను మీరు ముట్టండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. దయగల తండ్రి అయా మరొకసారి దైవజనుడు ఐజక్ రాజాన్ని బట్టి వారి సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని దాసుని ఇచ్చినటువంటి అయ్యా మరి తలాంతుని బట్టి నీకు స్తోత్రాలు. అనేక అద్భుత కార్యాలు వారి సంఘంలో మీరు జరిగిస్తున్నారు. అందరి బట్టి నీకు వందనాలు. ఏఐ ద్వారా అనేక పాటలు ఇదివరకే సమాజంలోకి వెళ్ళినాయి. ఓ నా తన ఒక గొప్ప వైరల్గా ఆ యొక్క పాటలు మీరు మారుస్తున్నారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. అక్కడ జ్ఞాపకం చేసుకుని జాషుని జ్ఞాపకం చేసుకునండి.
సంఘ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా, కృప చూపించండి అయ్యా. మరొకసారి కొద్దిసేపు మీ యొక్క వాక్యం చేత ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీరు మమ్మల్ని దర్శించండి. వాక్యం చేత నాతో మొత్తం మీరే మాట్లాడమని మరొకసారి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం ఇచ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, మరి కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క వేకోజామున ధ్యానం చేసుకుందాం. దినమంతటికి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిస్తూ వెళ్ళాలి దినంలోనికి. స్తోత్రం. గలతీలకు రాసినటువంటి పత్రిక గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము నేను చదువుతూ ఉన్నాను. శ్రద్ధగా అందరూ ఆలకించండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయపడుట నాకు దూరం అవునుగాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వెనికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని యొక్క జీవిత సాక్ష్యంలో ఆయన సక్సెస్ఫుల్ లైఫ్, పరిచర్య, బ్రతుకు, ఇవన్నీ కూడా ఏ రీతిగా అంత సక్సెస్ఫుల్గా నువ్వు లైఫ్ను లీడ్ చేసావయ్యా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తినన్నావు, క్రీస్తు వలన నమ్మకమైన దాసులుగా ఎంచబడ్డానన్నావు. ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని గొప్ప సాక్ష్యాలు పౌలు భక్తుని జీవితంలో ఉన్నాయి. అనేక స్థలాలలో సంఘాలను ఆయన కట్టడానికి, నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేయడానికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఇస్ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ ఇన్ హిజ్ లైఫ్. ఆయన అంత గొప్ప పరిచర్య తన జీవితంలో కలిగి ఉండడానికి ఒక సూత్రం చెప్తున్నాడు. వాట్ ఈస్ ద సక్సెస్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో నేను ఏ రీతిగా సక్సెస్ను పొందాను, ఏమిటి ఆ యొక్క సక్సెస్ కారణం, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ హిజ్ మినిస్ట్రీ అండ్ లైఫ్ అని మనం ధ్యానం చేస్తే, నేను అతిశయపడుతున్న ఒక దాని యందు, అది నా సక్సెస్. నేను ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు అతిశయపడుచూ ఉన్నాను. శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయపడటం నాకు దూరం అవునుగాక. అతిశయ కారణం ఏది? అది కొట్టివేయబడింది కదా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు ఒక్కొక్క దాన్ని బట్టి అతిశయపడడానికి అవకాశం ఉన్నదని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది కదా. ఇర్మియా ప్రవచన గ్రంథంలో మనందరికీ తెలుసు. ఆ లేఖన భాగము అనేక సార్లు మనం ధ్యానం చేసుకున్నటువంటి లేఖన భాగమే కదా. అతిశయించువాడు దేని యందు అతిశయించవలని అనగా అన్నాడు కదా. చదవండి ఒకసారి ఇర్మియా ప్రవచన గ్రంథము 20 రైట్ 23వ దేవునికి స్తోత్రం. ఎన్నో అధ్యాయం అది? ఐఎమ్ సారీ, 9th చాప్టర్ రైట్. 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి? భూమి మీద కృప చూపుచు ఏంటంటే నేనే అని తెలుసుకొని నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలేను. అట్టివాణి అందు నేను అంటే మనుషులు దేని బట్టి అతిశయిస్తున్నారు అంటే, ఈ యొక్క భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తున్న యోహాను బట్టి అతిశయించడం లేదంట.
పైన చెప్తాడు 23వ వచనంలో, ఇలాగూ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఏంటండి, మనుషులు ఒక్కొక్క దాన్ని బట్టి అతిశయిస్తారు. వానుకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించేవారు కొందరు, బలాన్ని బట్టి అతిశయించేవారు కొందరు, కులాన్ని బట్టి అతిశయించేవారు కొందరు. ఏంటండి, వారికి ఉన్న హోదాలు, వారికి ఉన్నటువంటి పేరు పలుకు బడిని బట్టి అతిశయించే వాళ్ళు కొందరు. మనం దేని బట్టి అతిశయించొద్దు. దేవుని బిడ్డలారా, అతిశయ కారణమేది, అది కొట్టివేయబడ్డది. అది నా అతిశయ కారణము క్రీస్తే అంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం దేనిని బట్టి అతిశయిస్తున్నాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము దయచేసి 31వ వచనంలో అంటున్నాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడి ఉన్నది. ఏంటండి, ఆయన నా పరిశుద్ధత, ఆయన నా నీతి, ఎవ్రీథింగ్ క్రైస్ట్, సమస్తము నాకు యేసై ఉన్నాడు. సిలువ యందు అతిశయించమంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనకు ఏమున్నది సిలువలో అతిశయించడానికి అంతగా? సిలువ యందు తప్ప అంటాడు కదా అనేక స్థలాలలో. ఈ సిలువను గురించి చాలా వివాదం ఉన్నది. సిలువను గురించినటువంటి వివాదం ఉన్నది. అదే గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మీరు గమనించినట్లయితే, మరి 5వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు, సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున్న సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. అంటే సిలువలో ఏమున్నది? సిలువలో ఏమున్నదంటే అభ్యంతరం ఉన్నది. సిలువను గురించి మాట్లాడడంలో అభ్యంతరం ఉన్నది. దేవుని బిడ్డలారా, సిలువను గురించిన వార్త నశించుచున్న వానికి వెర్రితనం అన్నాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో. నశించున్న వానికి అది వెర్రితనముగాను, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సిలువలో మనం అతిశయించాలి. ఏంటండి అంటే, ఈ గలతీలకు ఒక ప్రాబ్లం వచ్చింది. వీళ్ళు సిలువ యందు అతిశయించడం లేదు. అదే గలతీలకు రాసినటువంటి పత్రిక మనం గమనిస్తే 6వ అధ్యాయంలోనే ఈ సబ్జెక్ట్ అంతా మాట్లాడుతూ వస్తాడు. 6వ అధ్యాయము మరి ప్రతివాడును 4వ వచనం, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, తనను బట్టియే అతనికి అతిశయము కలుగును, ప్రతివాడును తన బరువు తానే భరించుకునవలెను కదా. దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళు ఎందు బట్టి అతిశయిస్తున్నారంటే, ఏవేవో మేము ఇక్కడ ఉన్నాం, మాకు ఇది వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారని బట్టి అతిశయించే వాళ్ళు కొందరు లోకంలో లేరాటి వాళ్ళు. ఏంటండి, ఎవడన్నా ఒకడు మనకు తెలిసినోడు, మన బంధువు, మన చుట్టమోడు, ఉన్నతమైన కలెక్టర్ ఉన్నాడు అనుకో, వాడిని బట్టి అతిశయిస్తాం మనం. మాకు తెలిసిన వాడు కలెక్టర్, మాకు తెలిసిన వాడు మంచి సిఐ, మాకు తెలిసిన వాడు మంత్రి, మాకు తెలిసిన వాడు కోటేశ్వరుడు, నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని అతిశయించేవాళ్ళు. అరే అంతా పక్క పెట్టిపోయి నిన్ను నువ్వు చూసుకుంటున్నాడు దేవుడు. నీలో అతిశయించగల కారణాలు ఏమున్నాయి? ఏంటండి, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు నీలో ఎన్ని ఉన్నాయో పరీక్షించుకోమంటున్నాడు. ఇతరులను బట్టి కాదు, నిన్ను బట్టి నీకు అతిశయం కలగాలి. నాలో ఉన్న ప్రార్థన జీవితాన్ని దేవుని కృపను బట్టి కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు అతిశయించాలి. నీలో ఉన్న పరిశుద్ధత దేవుని కృప ద్వారా నీకు దొరికింది, అందుని బట్టి నువ్వు అతిశయించాలి. నీలో ఉన్న నీతి, నీలో ఉన్న సమస్తం ఈ సిలువ ద్వారా కలిగింది. ఇది సిలువ యందు నువ్వు అతిశయపడినప్పుడు నీ యందు దేవుడు అతిశయపడతాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన అతిశయ కారణాలు ఎన్ని ఈ లోకంలో ఉన్నా వాటిని బట్టి మనం అతిశయించకూడదు. మనకి ఎంత బలము, క్షౌర్యము, ఎంత ధనము, జ్ఞానమున్నా, ఎంత మంచి పేరు ఈ లోకంలో ఉన్నా దాన్ని బట్టి అతిశయించకూడదు. నా అతిశయ కారణము క్రీస్తు సిలువ. ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. చాలామంది ఇప్పుడు లెంట్ డేస్ ప్రారంభించబడతాయి ఈ వారంలో. ఈ లెంట్ డేస్లలో ప్రతిరోజు సిలువను ధ్యానిస్తారు. లెంట్ డేస్ మాత్రమే ధ్యానించాలన్నా సిలువను? ఏంటండి, ప్రతిదినం మన జీవితంలో సిలువ ఉండాలి. ప్రపంచాన్ని కదిలించినటువంటి దైవజనులలో ఒక దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు. ఆయనకు దేవుడు సిలువ దర్శనమే ఇచ్చాడు. సిలువలో విరగడుతున్నటువంటి దర్శనం. దేవుని బిడ్డలారా, అది చాలా పవర్ఫుల్ విజన్. ఈరోజు మనం కూడా సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. ఏందండి, సిలువలో నా కొరకు యేసు ప్రభు పంచగాయాలు, ఆయన కాలు చేతుల మేకులు వల్లంత కొరడ దెబ్బ గాయాలు, దున్నిన పొలంలాగా ఆయన శరీరం సిలువలో మార్చబడింది. రక్తము ఏరులై పారుచున్నది. సిలువ ఒక రక్త ముద్దగా యేసయ్య నా కొరకు మార్చబడ్డాడు సిలువలో.
ఆ సిలువను చూస్తూ ఉండాలి. ప్రసన్న బోల్డ్ ఆమె పేరు అద్భుతమైన పాట రాసింది. సిలువను చూడగానే నా విలువేందో నాకు తెలిసింది. యేసు రక్తము చూడగానే నా విలువ తెలిసింది. నా స్టైలు మారింది, నా నడక మారింది సిలువ రక్తాన్ని బట్టి. ఎంత అద్భుతమైన పాట. సిలువను చూస్తూ ఉన్నప్పుడు మన బ్రతుకు మారుతుంది దేవుని బిడ్డలారా. సిలువను చూస్తున్నప్పుడు మనకు యేసయ్య పట్ల ఉన్నతమైన ప్రేమ గౌరవ భావాలు మన జీవితంలో ఉంటాయి. సిలువ దర్శనం లేనివాడు యేసుప్రభుని కూడా లైట్గా తీసుకుంటాడు. ఏదో అన్ని మతాల్లో అందరూ ఉన్నట్టుగా ఈ మతంలో మనం ఉన్నాం. షల్ వి మూవ్, దట్స్ ఇనఫ్. ఒక ఆచార ప్రకారమైనటువంటి భక్తి సాధన చేసే వాళ్ళు అనేకులు ఉండవచ్చు, కానీ సిలువ దర్శనం పొందుకున్నవాడు అలాగ జీవించాడు. ఈజ్ లైఫ్ సపరేట్లీ ఫ్రమ్ ద సొసైటీ. లోకానికి వాడు వేరుగా ఉంటాడు. ఏంటండి, లోక అతిశయాన్ని వాడు, లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని వాడు కోరుకోడు. లోకంలో మనుషులను మెచ్చుకోవాలని కోరుకోడు. మనుషుల మెప్పును వాడు ఆశపడడు. ఏంటండి, మనుషులు ఏమనుకుంటారో అన్నాడు అక్కడ కదా. అదే 6వ అధ్యాయము గళితీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తే 12వ వచనంలో ఎవరంటే శరీరమందు చక్కగా ఎగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమైన హింసను పొందుటకు మాత్రమే కాక సున్నతి పొందవాలని మిమ్మను బలవంతం. వాళ్ళు ఏంటంటే లోకంలో మంచి పేరుండాలి, లోకంలో మంచి కనబడాలి. అరే వాడు అసలు అన్ఫిల్టర్ అంటున్నాడు దేవుడు ఇక్కడ. శరీర విషయంలో చక్కగా కనబడాలని ప్రయత్నం చేసేవాళ్ళు, ఏ నిందలు లేకుండా జీవించడానికి ప్రయత్నాలు చేస్తున్నవారు, ఏ శ్రమలు ఏ కష్టాలు లేకుండా ఒక బ్లెస్సింగ్ లైఫ్ లీడ్ చేయాలని ఆశపడేవాళ్ళు. ఏంటంటే వాళ్ళు మనుషులకు చక్కగా కనబడగోరుచున్న వారు ఎవరైతే ఉన్నారో వారు అసలు సిలువలో లేరు. ఈరోజు దేవుని బిడ్డలారా, సిలువలో అతిశయించాలి. సిలువ మన జీవితంలో ఉండాలి. యేసుప్రభువు అందుకే అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరనేలా వాడు ఏం చేయాలి? తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అదొక క్వాలిఫికేషన్. సిలువ లేని జీవితం మనకు ఉండొద్దు. యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే శ్రమ పడిన అంటాడు పేతురు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో. క్రీస్తు శరీరమందు ఏ రీతిగా శ్రమ పడ్డాడో ఆ రీతిగా మనం కూడా శ్రమలు ఆయనతో పాటు అనుభవించవలసిన వారమై ఉన్నాం. సిలువ దేవుని బిడ్డలారా, ఈరోజు మరొకసారి ఒక నూతన తీర్మానం తీసుకుందాం. సిలువ యందు మనం అతిశయిద్దాం. సిలువ యందు మన జీవితాన్ని చక్కగా నిర్మాణం చేసుకుందాం. వ్యర్థమైన విషయాలను బట్టి మనం అతిశయించకూడదు. మనకి ఎన్నైనా టాలెంట్స్, హిడెన్ టాలెంట్స్ ఉండొచ్చు, ఎన్నైనా మల్టీఫుల్ టాలెంట్స్ మనకు ఉండొచ్చు, ఎంత మంచి పేరైనా మనకు సమాజంలో ఉండొచ్చు, ఎంత చక్కటి ఆరోగ్యవంతమైన జీవితము నువ్వు అతిశయించడానికి, మంచి అందము, అందచందాలు, బలము, ఐశ్వర్యము ఏవైనా ఉండవచ్చు. సమస్తమును ప్రక్కకు తోలి కేవలము సిలువ. హల్లెలూయా. ఆ సిలువలో మనం అతిశయించడానికి పూనుకుంటే దేవుడు నిన్ను బట్టి అతిశయిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి. వాట్ ఈస్ ద రీజన్ ఏంటంటే, ఈరోజు మన దేశంలో మంచి కొటేషన్ ఉంది. స్వామి వివేకానందలో వారు చెప్పినటువంటి కొటేషన్, నువ్వు హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు. మంచి కొటేషన్. వారు నమ్మిన దేవుని యందు వాళ్ళు అతిశయపడుచున్నారు. తప్పేమున్నది? వాళ్ళ విశ్వాసం అది. ఈ వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు ఎందుకు నేను హిందువుగా గర్వించాలండి, ఎందుకు నేను హిందువుగా అతిశయించాలండి, హిందూ మతం నన్ను దూరం పెట్టింది, హిందూ మతం నన్ను అంటరాని వాడిగా చూసింది, హిందూ మతం నన్ను ఊరు బయట పెట్టిందని ఈ యొక్క మరి దళిత సంఘాల నాయకులు విమర్శిస్తూ ఉంటారు, నాస్తికులు విమర్శిస్తూ ఉంటారు, ఆస్తికులలో కొందరు విమర్శిస్తూ, ఇట్లా రకరకాల దాని మీద వాదం. కానీ అతిశయించవచ్చు. వారికి వాళ్ళ అతిశయ కారణం మీద మనకు తెలియదు. వాళ్ళ అతిశయ కారణం అనేకులకు వెలివేయడమేనేమో మనకు తెలియదు. వాళ్ళ అతిశయ కారణం కొందరు అంటరాని వారిగా చూడడమేనేమో మనకు తెలియదు. లేకపోతే వాళ్ళ అతిశయ కారణం ఏదో మనకు తెలియదు, వాళ్ళకి అడిగితే తెలుస్తుంది. కానీ మన అతిశయ కారణం ఏంది? యేసుప్రభుల వారు ఏ ఒక్కరిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. నా ఎదుకొచ్చి వాడిని ఏమాత్రం నేను త్రోసివేయను. అంటరాని వాడుగా ఎవరిని చూడలేదు యేసుప్రభు. అందరిని అత్తుకున్నాడు, అన్ని కులాల వారిని అత్తుకున్నాడు, అందరిని సమానంగా చూసినాడు ఆయన. ఇక్కడ భేదాభిప్రాయాలు లేవు యేసుప్రభు దగ్గర. ఆ కారణాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను. అంతేకాదు, చీకట్లో ఉన్న నాకు గొప్ప వెలుగులో నడిపించినాడు ఆ గొప్ప దేవుడు. తన గొప్ప విలువైన రక్తం నా కొరకు చిందించినాడు, అందుని బట్టి నేను అతిశయిస్తున్నాను. నాకు సత్య ప్రత్యక్షత అనుగ్రహించినాడు దేవుడు, అందుని బట్టి నేను అతిశయిస్తున్నాను. నాకు గొప్ప నిరీక్షణ ఇచ్చినాడు రేపు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత, అందుని బట్టి నేను అతిశయిస్తున్నాను. ఐ హ్యావ్ సో మెనీ రీజన్స్ టు ప్రైజ్ మై లార్డ్. నా దేవుని గొప్ప చేయటకు అనేక కారణాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను సిలువ యందు అతిశయిద్దాం. ఈ సిలువ శ్రమల దినాలలో
మనం ప్రతిరోజు సిలువను కూర్చున్నటువంటి అనేక కోణాలలో సిలువ ధ్యానములు చేస్తూ ఉంటాం. ఆ సిలువ మన మనసులో ఒక పౌలు అంటాడు గలతీలకు 3వ అధ్యాయంలో అంటాడు, సిలువ వేయబడినట్టు క్రీస్తు ఎదుట ప్రదర్శింపబడేను కదా. అట్లా సిలువ దృశ్యం, ఆ యొక్క పిక్చర్ మన మనసులో ఎప్పటికీ నిర్మాణమై ఉండాలి. ఆ సిలువ యేసు ప్రభు వెలాడుతున్నటువంటి దర్శనం మన మనసులో ఉండాలి. సిలువ వైపు చూస్తూ మన ఆత్మ జీవితంలో ముందుకు సాగాలి. దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానం తీసుకుందాం ఈ ఉదయకాల సమయంలో. ఈరోజు తండ్రి, నా జీవితంలో సిలువ మరి దర్శనముతో నేను ముందుకు సాగే భాగ్యం నాకు అనుగ్రహించాలి. సిలువ ఎందు అతిశయపడే జ్ఞానం నాకు దయచేయని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. లెట్ us pray. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో ఈ మొదటి గడియ మీ సన్నిధానంలో మేము గడుపుటకు మీరు మాకు ఇచ్చినటువంటి భాగ్యము కొరకై నీకు స్తోత్రాలు. సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయపడటం మాకు దూరం అవును గాక. మాకు మంచి మందిరాలు ఉండొచ్చు, మంచి సంఘాలు ఉండొచ్చు, మంచి పేరు ప్రఖ్యాతి ఉండొచ్చు, మంచి బలం ఐశ్వర్యం ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ ఒక ఎత్తుతాను. మా అతిశయ కారణము మీరు సిలువలో వేలాడుతున్న క్రీస్తు మా అతిశయ కారణం. సిలువే మా అతిశయ కారణం. ఆ సిలువను మోస్తూ మా జీవితంలో ముందుకు సాగే కృపను దయచు. సిలువ దర్శనము ఈ యొక్క నా తండ్రి మరి శ్రమల దిన లెంట్ డేస్ ప్రారంభించబడుతూ ఉంటుండగా ఆ సిలువ దర్శనం మేము పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.